బాబాయ్ పిలుస్తుంది మీ డాడీ. Let's go for the mornings of Mehboob Nagar. నేను ప్రవీణ్, వీడు శివ, ఇంకా ఇది మన మహబూబ్ నగర్. అసలు మామ్నార్లో ఏముంటుంది? మామ్నార్లో చాలా ఉంటుంది, కానీ నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అన్నీ రికార్డ్ చేయలేకపోయినా. ఏమైనా మిస్ అయినా ఉంటే బాగానే మిస్ అయింటాయి. మంచి మంచి మూమెంట్స్ కానీ మంచి మంచి ప్లేసెస్ కానీ మనం బాగా మిస్ అయింటే అవి కమెంట్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. పొద్దున్నే మామ్నార్ ఎట్లా ఉంటుంది, మహబూబ్ నగర్ పనులు, మామ్నార్లో ఏం పనులు నడుస్తాయి, జనాలు ఎలా ఉంటారు అనేది మార్నింగ్ సార్ మామ్నార్. ఫస్ట్ మార్నింగ్ నాతో నుంచే స్టార్ట్ అయింది. నేను పొద్దున 6 గంటలకు లేస్తా, ఎందుకంటే మా ఇంటి పక్కనే గుళ్ళ 5 గంటలకు పాటలు పెడతారు. సో నాకు వినపడేసరికి 6 అవుతుంది. సో దట్స్ హౌ ఐ వేక్. మీకోసం లేచిన యాక్చువల్గా అట్లా లేవని నేను అట్లా ఇంకా విని తీసుకొని మార్నింగ్స్ అంటే ఏముంటాయి, ఊర్లోకి వెళ్ళేటోళ్ళు ఊర్లోకి వెళ్తారు, పనులకు వెళ్ళేటోళ్ళు పనులకి వెళ్తారు, టైం పాస్ తిరుగుతారు, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఇవి మోస్ట్ కామన్ కాబట్టి. సో మనం ఫస్ట్ స్టేడియంకి వెళ్దాం. ఎంతమంది లేచి రోజు చూద్దాం మామ్నార్ రోడ్లు అని. ఫస్ట్ కనిపెట్టాలంటే స్టేడియంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ స్టేడియంకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో ఎంతోమంది హెల్త్ బాగాలేక తగ్గించుకుందామని వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకుంటే అసలు హెల్త్ ప్రాబ్లం రాకముందుకే వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి వస్తుంటారు. కొందరు స్పోర్ట్స్, కొందరు ముచ్చట్లు, కొందరు నవ్వులు, కొందరు కొత్త ఫ్రెండ్స్. మనము ఇదంతా సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. మార్నింగ్ ఎట్లా ఉంటుంది మనం వచ్చినాం. కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నిజంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. అసలు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్తియెస్ట్ థింగ్ ఫర్ అ హ్యూమన్ టు స్ట్రిక్ట్లీ అడాప్ట్ ద చేంజ్ ఆఫ్ వేకింగ్ ఇన్ ద మార్నింగ్. నాకు తెలిసి మార్నింగ్ లేచి అట్లీస్ట్ ఒక వాకింగ్, జాగింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక మనిషికి. ఎందుకంటే బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటే బాడీలో వచ్చే మన హెల్త్ ఇష్యూస్ని అదంతకదే క్యూర్ చేసుకునే పవర్ జనరేట్ అవుతుంది. లైక్ బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటే బ్లడ్ సెల్స్ మంచిగా ఉంటే ఎనర్జీ సరఫరా మంచిగా జరుగుతుంది. ఎనర్జీ సరఫరా మంచిగా జరిగితే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని హీల్ చేయడానికి బ్లడ్లో ఉండే ఎనర్జీ లైక్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో తనను తాను హీల్ చేసుకోవడానికి ఫస్ట్ హెల్ప్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూనో. సో మార్నింగ్ లేచి అట్లా అట్లీస్ట్ ఒక వాకింగ్ అయినా రన్నింగ్ అయినా ఖచ్చితంగా ఉంటే హెల్త్కి చాలా బెటర్. సో ఫస్టే వాకింగ్ రన్నింగ్ చేయమని చెప్పాను. స్లోగా నేర్చుకోండి. లైక్ కొద్దిగానే లేవండి, 6 o'clock లేకపోతే 5:30 5 ఫస్ట్ లేచి ఖాళీగా ఉండడానికి ట్రై చేయండి. లేదు నాకు నిద్ర వస్తుంది లేపంగానే అంటే లేచి బయటికి రండి, బస్ స్టాండ్కి తిరగండి బైక్ వేసుకొని, అట్లా వెళ్ళండి. అంటే మీకంటే ముందు ఎంతోమంది అసలు చాయిస్ లేక కాస్త పనికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా రావాలి 4కి అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు జస్ట్ ఖాళీగా లేచి కూర్చోడానికి బలవేదన ఉంటుంది. అట్లా ఖాళీగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా తప్పనిసరిగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు అర్జెన్సీ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు, లైక్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మనకు మాత్రం యాక్చువల్గా 90% మనకు ఆ పర్సెంటేజ్ లేదు. అసలు ప్రాబ్లమే లేనప్పుడు మనం జస్ట్ లేవడానికి ప్రాబ్లం అవుతుందంటే అసలు మన బ్రెయిన్ హాస్ ప్రాబ్లం. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అసలు ఏ ప్రాబ్లం లేకుండా కూడా మన బ్రెయిన్ అసలు మనకి సపోర్ట్ చేయట్లేదంటే దట్స్ అ బ్రెయిన్ ప్రాబ్లం. ఇట్ ఈస్ క్లియర్గా మనం దట్స్ అ సింపుల్ థింగ్. ఇంకా బాయ్స్ గ్రౌండ్ కూడా అట్లే వెళ్ళినా, బాయ్స్ గ్రౌండ్లో ఒక పాపం ఇది ఎక్కడానికి బాగా ట్రై చేస్తున్నాడే. ఆ అంకుల్ కూడా మస్తు సపోర్ట్ చేస్తుండే, అది ఎక్కడానికి బాగా ప్రోత్సహిస్తుండే. చూసినా ఎక్కుతుందేమో అని చెప్పి లెట్స్ ఎక్కుతుందేమో. మనం ఈ గ్యాప్లో చాయ్ తాగేసి వచ్చేద్దాం, ఇంకా బయటికి వెళ్దాం. చాయ్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయ్ ఇన్ మహబూబ్ నగర్ అంటే సవేరా అనే అనాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయ్స్ ఇన్ మహబూబ్ నగర్ అంటే సవేరా నాకు తెలిసి.
ఎందుకంటే సాగరాన్ని ఖచ్చితంగా మ్యాక్సిమం 80% to 90% ఆఫ్ మహబూబ్ నగర్ వాళ్ళు తాగింటారు, ఎక్స్క్లూడింగ్ ఫీమేల్స్. చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మలో ఏవి కొన్ని మారలేదు అంటే ఇవే అనుకుంటాను నుంచి. కూరగాయల మార్కెట్ కూడా ఏం మారలేదు, వైబ్ మస్తు అనిపిస్తుంది. కూరగాయలు అమ్మడాలు ఇట్లా పోతుంటే బాబు తీసుకో బాగా అనిపిస్తుంది. ఇక ఈ కూరగాయల విషయంలో అయితే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఒక ఇండివిజువల్ సెల్లర్స్ ఉంటారు చూసిన అంటే వాళ్ళతో ప్లీజ్ బార్గెన్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే అంత పెద్ద ప్రాఫిట్స్ ఏమి ఉండవు. ఎంత కొన్నా ఎంతకెంత వాళ్ళు చెప్పిన దానికి 100 రూపాయలు ఇచ్చి కొన్నా అక్కడ ప్రాఫిట్స్ ఏమి ఉండవు వాళ్ళకి ఎక్కువ. సో అట్లా ఇంకా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసేసి అట్లా వెళ్తుంటే వీరాణపేట చేపల మార్కెట్లో, వీరాణపేట గేట్ కదా, వీరాణపేట పాత గేట్ కాడ చేపల మార్కెట్. ఫ్రెష్ చేపలు దొరకాలంటే మా అందరిలో నాకు తెలిసి వీరాణపేటకి వెళ్ళాలి. మార్నింగ్ వీరాణపేట పాత గేట్, అక్కడి నుంచి చేపలు తీసుకొని అట్లా వెళ్తుంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం ఉన్న ఒక స్కూల్ కూడా ఉంటుంది, మోడల్ బేసిక్ స్కూల్. యాక్చువల్గా నేను ఆ స్కూల్లో చదవలేదు, నేను ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాను మొత్తం, ఫస్ట్ నుంచి కానీ 10th వరకు మొత్తం. కానీ మోడల్ బేసిక్ స్కూల్ అంటే ఇష్టం నాకు, ఎందుకంటే దీని ఎన్వైర్న్మెంట్, దీని కథ కార్ఖానా. నా గల్లీ ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుండే. సో ప్రైవేట్ స్కూల్ అయిపోగానే సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళ కథలు, వాళ్ళ స్టోరీలు, వాళ్ళ క్లాస్లో జరిగిన స్టంట్లు అవన్నీ చెప్తే నాకు మస్తు ఫీల్ అనిపిస్తుండే. సో గవర్నమెంట్ స్కూల్ ఇట్లా ఉంటుందా అని అనిపిస్తుండే. ఒకసారి ఏమైందంటే మేమందరం గల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని చదువుకుందాం అనుకున్నాము. చదువుకుంటున్నాము అట్లా ఇంకేదో చిన్నప్పుడు అట్లాంటి పంచాయతీలు అవుతుంటాయి కదా. చదువుకుంటుంటే వాడు అంటే నాకు బ్యాగులు చెక్ చేయడం ఒక అలవాటు అనమాట. ఏమి ఎత్తుకోను కానీ జస్ట్ ఒక చిన్న అలవాటు. ఏముంటుంది క్యూరియాసిటీ అంతే. వాన్ దగ్గర ఏముంటుంది, వీని దగ్గర ఏముంటుంది, వాన్ దగ్గర ఏముంటుంది, వీళ్ళ ఒక తెలియని స్పేస్ని పక్కనే ఉండింటే అవన్నీ. కానీ ఎప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసలేకుంటాం కాబట్టి కొంచెం చూడాలనే స్పేస్, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అదే క్యూరియాసిటీతోనే వన్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన 2-3 బుక్కులు, ఒక ప్లేట్ ఉండే. ప్లేట్ చూసి స్టన్నాను, ప్లేట్ ఎందుకు పెట్టుకున్నావు వాడు? ఏ మా స్కూల్లో అన్నం పెడతారు రా అన్నాడు వాడు. వాట్, మీ స్కూల్లో అన్నం పెడతారా అంటే అప్పుడు మాకు తెలియదు కదా. అప్పుడు మేము ప్రైవేట్ స్కూల్ ఉంటుంటే మాకు అట్లా గవర్నమెంట్ స్కూల్లో అన్నం పెడతారా అనే సిస్టమ్ నాకు తెలియదు అసలు. మన బ్యాగ్లో ప్లేట్ చూసి స్టన్ అయినా నేను. అవునా అన్నం పెడతారా? ఏం పెడతారంటే ఇట్లా ఒకరోజు గుడ్డు, ఒకరోజు అరటిపండు, ఒకరోజు అది, ఒకరోజు ఇది. వాట్, మా స్కూల్లో ఒకరోజు కూడా గుడ్డు ఇయ్యారు కదా. అలా మేము యాక్చువల్గా స్కూల్లో ఇంటికాడ గుడ్డు ఇచ్చినా ఇంటి నుంచి స్కూల్కి తీసుకుపోము మధ్యాహ్నం. మీకు మాత్రం భలే డైరెక్ట్ స్కూల్లోనే పెడతారు. అప్పుడు బాగా అనిపించింది, అట్లా చదవాలనిపించింది. అట్లా ఒకసారి ఒక గవర్నమెంట్ స్కూల్ వైపు కూడా ఒకసారి ఫీల్ అవ్వాలి, మిస్ అవ్వద్దు అనే ఫీలింగ్ వచ్చింది అప్పుడు. ఇక వాళ్ళ పంచాయతీలు కూడా మస్తు ఉంటుండే. ఒకటి తొక్క, తొడగూర, లవ్ స్టోరీలు, బొక్క, భుషానం, ఫైటింగ్లు, చేజింగ్లు ఇవన్నీ అవుతుంది. ఇట్లా మోడల్ బేసిక్ స్కూల్ అంటే ఇష్టం. ఇంకా వీడు మన శివబాయి కూడా ఇంకా ఎడకని వస్తే ఊపుకున్నాడు కాబట్టి ఇట్లా ఇలా ఆడుతుంటే వాళ్ళతో బ్యాట్ తీసుకుంటా షో ఆఫ్ బాయ్ మన శివబాయి. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదు కాబట్టి ఇట్లాంటివి ఆడపిల్లలు నేర్చుకుంటూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకుంటుంటారు. కాబట్టి అదేవిధంగా ఇతర మహిళలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ నేర్చుకోవడం ఆడపిల్లలకు అవసరమని మేము అనుకుంటున్నాం. సో మా పిల్లల్ని అంతా సార్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. సార్ కూడా చాలా కేర్ తీసుకొని పిల్లల్ని కొట్టకుండా వాళ్ళు ఇష్టంతో చేసేట్టుగా మోటివేట్ చేస్తారు సార్. గవర్నమెంట్ దాంట్లో చదవాలనే ఒక కోరిక ఈ పాలిటెక్నిక్ ద్వారా తీరిందనమాట. కాలేజ్లో కళ్ళు మూసి తెరిచి లోపల అయిపోయినాయి 3 సంవత్సరాలు. అదైతే ఘోరం, అసలు ఘోరాతి ఘోరం. 3 years చాలా ఘోరంగా అయిపోయింది. ఫాస్ట్ అయిపోయింది కళ్ళు మూసి తెరిచి లోపల. 17 or 19 బ్యాక్లాగ్స్ పడిండే. మా ఇంట్లో మాత్రం 2 పడ్డాయని చెప్పిన, బికాజ్ ఐ డిడెంట్ వాంటెడ్ టు హర్ట్ దెమ్. అవి క్లియర్ చేస్తా అని చెప్పి నమ్మకం ఉండే కాబట్టి అదొక అబద్ధం చెప్పి ఎందుకు పెయిన్ చేయించాలా అని చెప్పి చెప్పలేదు. 2 ఉన్నాయని చెప్పిన. నేను ఒక 3 సెమిస్టర్స్లోనే క్లియర్ చేసిన. 3 సెమిస్టర్స్లో
అన్ని బ్యాక్లాగ్స్ పడి క్లియర్ చేసిన ఫస్ట్ పర్సన్ అంటే నేనే అనుకుంటా మా క్లాస్లో. ఇంకా వేరే క్లాస్లో నాకు తెలియదు, నాకు తెలిసి కాలేజ్లో కూడా ఉండొచ్చు అవి. 19 బ్యాక్లాగ్స్ పడి క్లియర్ చేసుకున్న పర్సన్ అయితే నేనే. మా సార్ వాళ్ళు బోనఫైడ్స్కి వెళ్తే అన్నీ ఒకసారి తీసుకోలేదు సార్. బోనఫైడ్స్ ఏ సెమిస్టర్ తీసుకోలేదు. వెళ్తే పాపం 3-4 సార్ వాళ్ళు నా కళ్ళ ఉంటాయి బీరాలు అన్నీ ఒకటొకటి దేవులాడి ఇచ్చారు. రాసి కూడా మస్తు అనిపించిండే. అది రికార్డ్ చేసిన ఆ మూమెంట్ చూడాలి, ఫోన్లో వెతకాలి. అట్లా కాలేజ్ అయిపోయింది. నేను అయిపోయిన తర్వాత వీడు జాయిన్ అయ్యాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బై సివిల్, మనం ఆటోమొబైల్. వీడు కూడా కళ్ళు మూసుకొని తెరిచి లోపల అయిపోయిండు. ఇప్పుడు సిఎస్సి బీటెక్ చేస్తున్నాడు జేపీఎన్సీలో, ప్రైవేట్ కాలేజ్. ఇంకా పడుగు అయిపోయింది. ఇంకా ఈ బాయి రోడ్డు కథలు, ఇంకా ఇట్లా వెళ్ళే గ్యాప్లో ఆ బాయ్ ఫోటో తీయంటే ఇట్లా ఒక ఫోటో తీసినాం. ఇంకా ఈ బాయ్కి ఏడవైనా ఒక ఫోటో ఖచ్చితంగా తీయాల్సిందే. ఆకలి అవుతుంది ఇంకా, ఎందుకంటే అప్పటికి 9:30 అవుతుంది. నా ఫేవరెట్ టిఫిన్స్ అంటే రామ్కి బండి దోశ, సమద్ బాయ్ పూరి ఫేవరెట్. యాక్చువల్లీ రామ్కి బండి దోశ స్టార్టింగ్ 6 o'clockకి బయటికి వెళ్ళినప్పుడే తినేసి వచ్చినాం అనమాట. కానీ మళ్ళీ ఆకలి అవుతుంది. సో సమద్ బాయ్ పూరి తిందాం సార్, చూపిద్దామని చెప్పి సమద్ బాయ్ పూరి కాడికి వచ్చినాం. సమద్ బాయ్ పూరి ఫేవరెట్ ఎందుకంటే అది విలేజ్ స్టైల్ ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నట్టే ఉంటుంది సేమ్. పూరి విత్ బేసన్, ద ఒరిజినల్ పార్ట్నర్ ఆఫ్ పూరి, ద ఒరిజినల్ కొలాబరేషన్ ఆఫ్ పూరి ఈజ్ బేసన్. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నట్టు ఉంటుంది సేమ్. అందుకే నేను చాలా బాగా ఇష్టం. వీక్లో ఒక్కసారైనా 2 సార్లు తింటా. ఎక్కువ తిన 4 తింటా. 4 కూడా చిన్న ఉంటాయి. 20 రూపీస్కి వేస్తాడు మంచిగా. బాగుంది. నోస్టాలజీ పూరి అంతే, విలేజ్ స్టైల్ పూరి. అందరూ ఇష్టం. తినేసినాం ఇక్కడ. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఫస్ట్ వీడియో నేను ఎట్లెట్లైనా తీసేసినాం, అంత బాగా రాలేకుండా ఉంటుంది. బాగానే వచ్చింది, బాగున్నా బాగాలేకున్నా చూడాలి ఇంకా ఎప్పటి నుంచి. టేకింగ్ అప్ ద ఛానల్ అండ్ ఐ విల్ బీ రీచేంజింగ్ ద నేమ్ టు ప్రవీణ్ అద్దాని వైన్స్ సూన్. బాండ్ పేపర్ కూడా అయిపోయింది, సెటిల్మెంట్. ఒక 3.5 lakhs కొంటున్నా. 10 lakhs చెప్పరా? ఐమ్ జస్ట్ కిడింగ్. జేకే అట్లా అయిపోయింది అనమాట. సో సైనింగ్ ఆఫ్, మళ్ళీ కలుద్దాం. నేనైతే యాక్చువల్లీ నేను క్లారిటీ లేను. ఎటువంటి వీడియోలు కానీ, ఎటువంటి చెత్త వీడియోలు కానీ, ఎటువంటి కైండ్ ఆఫ్ ఇప్పుడు మీ నెత్తులు ఎట్లెట్లనో పనిచేస్తుంటాయి కదా, అది తెలుసుకోవాలి, ఆడుకోవాలి, అనే ప్లేసెస్ ఆధార్లో ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా ఉంటే, లేకుండా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఏమైనా థింగ్స్ కానీ, ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ బట్ యూ క్యాన్ గో దేర్, యూ స్ట్రగ్లింగ్ టు నో హౌ ఇట్ వర్క్స్, అట్లాంటివి ఏమైనా విచిత్రమైన పంచాయతీలు ఉంటే, ఇది చేయరా ప్రవీణ్ అని చెప్పి కామెంట్లో పెట్టండి, ఇది చూపించరా ప్రవీణ్ అని చెప్పి కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా చేస్తాం. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ ఇట్. మీరు నేను దోస్తులం ఇప్పటి నుంచి. సో మనం దోస్తులం. సో నేనేమైనా మిస్టేక్స్ చేస్తే చెప్పండి. ఇఫ్ యూ వాంట్ మీ టు చేంజ్ సంథింగ్ చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ మీ సంథింగ్ చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అంతేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. Please like and subscribe. Oh yeah, fucking like and subscribe. నవీన్ అద్దాని వైన్స్. ఇంకా బెటర్ వీడియోస్లో వస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.